ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా నేను అందరికీ అన్నీ చేశాను, నన్ను వాడుకొని వదిలేశారు, నా బతుకింతే, నేను ఓడిపోయాను, మోసపోయాను అని గదిలో కూర్చొని ఏడుస్తుంటే మీ కళ్ళు తుడుచుకొని గుండె మీద చేసుకొని వినండి, మీరు ఓడిపోలేదు. మీరు కాలిపోయి సూర్యుడిలా మీ ధర్మం మీరు నిర్వర్తించారు అంతే. ఒకవేళ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మంచితనాన్ని వాడుకొని వదిలేస్తే అది వాళ్ళ దరిద్రం, అందులో మీ తప్పేమీ లేదు. మీ డ్యూటీ మీరు చేశారు. కృతజ్ఞతగా ఉండటం వాళ్ళ సంస్కారం. వాళ్ళకి సంస్కారం లేనంత మాత్రాన మీరు ప్రకాశించడం ఆపేస్తారా? మీరు ధైర్యాన్ని కోల్పోయి పిరికి వాళ్ళ డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? నో, నెవర్. అస్సలు అవసరం లేదు. వాట్ లైస్ బిహైండ్ అస్ అండ్ వాట్ లైస్ బిఫోర్ అస్ ఆర్ టైనీ మ్యాటర్స్ కంపేర్ టు వాట్ లైస్ విత్ ఇన్ అస్. మనం గతం ఎంత చీకటిగా ఉందో, భవిష్యత్తు ఎంత కష్టంగా ఉంటుందో అన్నది ముఖ్యం కాదు. మన లోపల ఎంతటి అగ్నిపర్వతం దాగుందో అన్నదే ముఖ్యం. కష్టాలు, అవమానాలు, ద్రోహాలు ఇవన్నీ మిమ్మల్ని ఆపే మేఘాలు లాంటివి. మేఘాలను చూసి భయపడకండి. ఆదిత్య హృదయం చెప్పినట్టు మీలో ఉన్న సూర్యుని నిద్ర లేపండి. అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరు చూసుకుంటూ గట్టిగా చెప్పండి, ఐఆమ్ ద సన్. నేను కాలిపోవటానికే పుట్టాను, కానీ బూడిదవటానికి కాదు, లోకానికి నా వెలుగేంటో చూపించడానికి అని. ఎప్పుడైతే ఆ ధైర్యం మీ నరాల్లోకి ఎక్కుతుందో మీ సమస్యలు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అందరూ మీ ముందు తలవంచాల్సిందే. రేపొద్దు నుంచి సూర్యుడిని చూసినప్పుడు కేవలం ఒక ఎర్రటి గోళాన్ని చూడకండి. సూర్యుడిలోని ఆ పవర్ని, ఆ తెగింపుని మీలోకి తీసుకోండి. పాతాళం నుంచి మళ్ళీ ఆకాశానికి ఎగరండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మీ కన్నీళ్లను తుడిచి మీ గుండెల్లో ఒక చిన్న నిప్పు రవ్వని రగిలించుంటే మీరు తీసుకున్న ఆ పవర్ఫుల్ డెసిషన్ ఏంటో గర్వంగా కింద కమెంట్స్లో రాయండి. మోసపోయి అలసిపోయి చీకట్లో ఉన్న మీ ప్రతి స్నేహితుడికి దీన్ని షేర్ చేయండి. వాళ్ళలోని సూర్యుడిని నిద్ర లేపండి. మీలో ఎంతమంది ఆదిత్య హృదయాన్ని పట్టిస్తున్నారో కింద కమెంట్స్లో నాకు చెప్పండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.